ఓకే, ఇప్పుడు కటోరీ బ్లౌజ్లోని సింగిల్ కటోరీ, డబుల్ కటోరీ ఎలా చూద్దాం. క్లాత్ కటింగ్, దీనికి క్లాత్ కటింగ్ రేపు చూద్దాం. మెజర్మెంట్స్ వచ్చేసరికి 13.5 లెంగ్త్, 14 షోల్డరు, హ్యాండ్ లెంగ్త్ 5 అండ్ హ్యాండ్ లూజ్ 13. ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి 15 ఇంచెస్, హైయర్ చెస్ట్ 34, మిడిల్ చెస్ట్ 34.5 అండ్ నడుము వచ్చేసి 29.5. ఫ్రంట్ లెంగ్త్ వచ్చేసి 10 and 12. ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్ డౌన్, బ్యాక్ నెక్ 9.5. దీనికి ప్రిన్స్ కట్కి క్రాస్ కటింగ్కి ఎలాగైతే బ్యాక్ తీస్తున్నామో దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్గానే తీసుకుంటాం. బ్యాక్ హ్యాండ్స్ ఏ విధమైన మార్పులు ఉండవు. పొడుగు ఎంతైతే ఉందో దానికి 1/2 ఇంచి కలిపి 13.5 వస్తే 14 ఇంచెస్కి మార్క్ చేయండి. అలాగే 34 చెస్ట్ వచ్చింది, దాంట్లోనే 6వ భాగం 5.5 ఈ రెండింటికి మార్క్ చేసుకోండి. నెక్ షోల్డర్ కూడా 5.5 అండ్ నెక్ కూడా దాంట్లో సగం, పావు తక్కువ 3. ఆర్మోల్ దగ్గరకు వచ్చేసరికి 1/2 ఇంచి కలిపి మార్క్ చేయండి. లూజ్ దగ్గరకు వచ్చేసరికి 34కి 1/2 ఇంచి కలపండి 4వ భాగానికి 9 ఇంచెస్. దీనికి దాటి కోసం 1 ఇంచి కలపండి 4వ భాగానికి నడుంకి కూడా. నెక్ మార్క్ చేసుకోండి. అండ్ బ్యాక్ హ్యాండ్స్ అందరూ తీసేస్తారు. ఫ్రంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, ఇందుకు జాగ్రత్తగా గమనించుకొని తీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసరికి 9.5 క్రాస్గా పెట్టి తీసుకుందాం. టేబుల్ కదపకండి అమ్మ, టేబుల్ కదపకండి. ఫిఫ్టీన్ ఇంచెస్ రావాలి మనకి. 15 ఇంచెస్ అంటే దాంట్లో 7.5 రావాలి. 7.5 తీసి పక్కన పెట్టాము. మనకి హ్యాండ్స్ కొలతలు తెలుసు కాబట్టి హ్యాండ్స్ తీయటం లేదు దీంట్లోని, డైరెక్ట్గా ఫ్రంట్లో వెళ్ళిపోదాం, టైం సేవ్ అవుద్ది. దీనికి కూడా స్ట్రైటే వస్తుంది, క్రాస్ కటింగ్ రాదు. సింగిల్ కటోరీకి ఓన్లీ కటోరీ ప్లీస్ ఒక్కటే క్రాస్ వస్తుంది. బ్యాక్ సేమ్ యాజ్ టీజ్గా పరిచేయండి. దీని మీద పరిచేసి దీంట్లో ఏ విధమైన మార్పులు ఇంకా మనం ఏమి చెయ్యం. దీనికి ఒక్క నెక్ డౌన్ ఒకటే చూసుకుంటాం ముందు. నెక్ డౌన్ అంతా 8 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. బ్యాక్ యాజ్ టీజ్గా సైడ్ కూడా తీసేయడమే. కటోరీ బ్లౌజ్లో నేను గొప్పతనం ఇదే, ఒక ఫ్రంట్ ఎక్కడా పెరగదు, ఒక కటోరీ పీస్ ఒక్కటే పెరుగుతుంది. తీసేసుకున్నాం కదా, దీనికి సైడ్ మనం ఎంతైతే మార్జిన్ ఉంచామో ఆ మార్జిన్ మార్క్ చేయండి. సో బ్యాక్తో పని అయిపోయింది మనకి. తీసి పక్కన పెట్టేద్దాం. దీని మార్జిన్ ముందు మార్క్ చేసుకోండి. మార్క్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కొలతలు తీద్దాం. ఫ్రంట్ కొలతలు వచ్చేసి 10 ఇంచెస్ అంటే 10.5, ఇట్లా 12 వస్తే 12.5. ఈ రెండిట్లకి ఎప్పట్లాగే లైన్స్ గీసుకోండి. దీనికి లైన్స్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత సైడ్లోని
2 ఇంచెస్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో మార్జిన్ వదిలి దానికి 2 ఇంచెస్ లేదా పావు తక్కువ 2 ఇంచున్నర వాళ్ళ సైజుని బట్టి కూడా విడిచిపెట్టచ్చు. పావు తక్కువ 2కి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి ఎక్కడైతే రౌండింగ్ ప్రారంభమైందో నెక్కలోని అక్కడ ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి ఇది కటోరీ పీస్, ఇది ఫ్రంట్ వస్తుంది. ఈ పీస్ ఒక్కటే మనకి క్రాస్ వస్తుంది. దీనికి కూడా సేమ్ దాంట్లో మనం ఎప్పుడు వేసుకున్నట్టే 3.5కి ఒక అరించి కలిపి డాట్ మార్క్ వేసుకోండి. ఇది 1.5 ఇంచు, ఇది 1.5 ఇంచు. దీనికి 3.5 ఇంచు దగ్గర నుంచి 1 ఇంచు వరకు తీసుకోవచ్చు. ఫ్రంట్ 1 ఇంచు నుంచి 3.5 ఇంచు వరకు తీసుకోవచ్చు. దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కటోరీ పీస్ని తీసేద్దాం. ఇది ఫ్రంట్ భాగం, దీంట్లో ఏ మార్పులు ఉండవు. దీనికి ఒక కాటు పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇక ఈ పీస్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని క్రాస్లో తీయాలి. ఇది మనం స్ట్రైట్లా కట్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా క్లాత్ మీదకి వెళ్ళినా సరే ఫ్రంట్ మట్టుకి ముందు పేపరే తీయాలి. పేపర్ తీసిన తర్వాతే క్లాత్ మీదకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ పీస్ మనకి వేస్ట్ అయిపోద్ది. ఇది న్యూ యూజ్, ఇది యూజ్ అవ్వదు కాబట్టి క్రాస్లో పెట్టుకొని, అదే పేపర్ కాబట్టి పేపర్ అయితే దాన్ని మార్చుకోవడానికి అవుతుంది. ఇలా క్రాస్లో పెట్టండి. క్రాస్లో పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా దీనికి ఎలా మారుతుందో మార్క్ వేసేసేయండి. ఇది మార్క్ వేసేయండి. నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకొని ఇక్కడ దీనికి ఎంత యాడ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది మన జాయింట్ కలపాలి కదా, ఈ జాయింట్ కోసం మనకి మార్జిన్ కావాలి. మార్జిన్ కావాలి కాబట్టి ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. కానీ ఇక్కడ మనకి లూజ్ కావాలి. ఈ లూజ్ ఎలా తీయాలి? దీంతో హైర్ చెస్ట్తో ఇంకా దీంతో పని లేదు మనకి. మిడిల్ చెస్ట్తో పని లేదు, ఓన్లీ హైర్ చెస్ట్ మెజర్మెంట్సే వస్తాయి. హైర్ చెస్ట్ ఎంత వచ్చింది? 34 వచ్చింది. 34కి 4th పార్ట్ 8.5 డైరెక్ట్గా మార్క్ చేసేయండి. డైరెక్ట్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మళ్ళీ ఈ స్కేల్ తీసుకొని ఇప్పుడు మనకి ఈ డాట్లకి వీటి మార్క్ ఎత్తేసుకుందాం మనం. అలాగే సెంటర్ మనకి ఈ డాట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డాట్ వేస్తే కనుక ఒక 1/4 ఇంచి షేప్ చేసుకోండి. షేప్ చేసేస్తాం, అయిపోయింది. దీంతో మనకి ఇంకా పని లేదు. ఇది ఎంత హైట్ కావాలో డాటు ఆ హైట్కి మార్క్ చేసుకోండి, పక్కన పడేయండి. ఈ డాట్ మార్కులకి డాట్ పెట్టేసి ఈ డాట్ పట్టేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది ఇలా వస్తుంది. ఇదమ్మా ఫ్రంట్. దీనికి నెక్ దగ్గర నుంచి యాడ్ చేయాలి. నెక్కలోంచి యాడ్ చేసి ఎక్స్ట్రా కిందకు వచ్చిందాన్ని లెవెల్ చేసేసుకొని షేప్ పట్టీలు వేసేసుకోవడం. ఇది క్రాస్ వస్తుంది, ఇది ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ పీస్ కటోరీ తీసుకునే విధానం. దీనికి షేప్ పట్టీలు వస్తాయి. షేప్ పట్టీలు మనం ఎప్పుడు ఎలా తీసుకుంటున్నాం అదే విధంగా తీసుకుంటాం. ఇదే కటోరీ పీసు అదే డబుల్ కటోరీ అయితే ఎలా చేయాలి? ఇది సింగిల్ పీస్ కటోరీ. డబుల్ కటోరీ అయితే
సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫ్రంట్ ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, దీంట్లో ఏ విధమైన మార్పులు ఉండవు. ఇది మళ్ళీ ఇదే పీస్ తెచ్చుకోండి. ఇదే పీస్ తెచ్చుకొని ఈసారి మళ్ళీ దీన్ని స్ట్రైట్లో పెట్టాలి. సింగిల్ పీస్ కటోరీ అయితేనే మీకు ఈ పీస్ అనేది క్రాస్ వస్తుంది, ఈ పీస్ అనేది క్రాస్ వస్తుంది. అదే ఇదైతే స్ట్రైట్లోనే తీయాలి. స్ట్రైట్ యాజ్ ఇట్ ఈజ్గా దానికి ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నామో అవే కొలతలకి మార్క్ చేయండి. ఇక్కడ 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. దీన్ని 4వ భాగానికి 8.5 మార్క్ చేయండి. మార్క్ చేసి దీన్ని సేమ్ మార్క్ ఎత్తుకున్నాం కదా మనం, నెక్ సేమ్ మార్క్ ఎత్తుకోండి. ఇక్కడ దీని దగ్గరకు వచ్చేసరికి సెంటర్లో మళ్ళీ మనకి 3 పీస్ కటోరీ అంటే సెంటర్లో జాయింట్ వస్తుంది డబుల్ కటోరీ. ఆ జాయింట్ కోసం కిందను కూడా దీనికి ఖర్చు ఉంచుకోవాలి. 3/4 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉంచండి. డాట్ మార్కులు వేసుకోండి. రెండిటికి సెంటర్ పీస్ తీసుకునే విధానం అయితే ఒకటి దానికి క్రాస్ వేస్తాము, దీనికి నిలువులోనే పీస్ తీస్తాం. ఇది తీసేయండి. ఇది తీసేసి పక్కన పడేయండి. పక్కన పడేసి ఇప్పుడు దీనికి సెంటర్ వచ్చింది కదా, దీనికి సెంటర్ వచ్చింది. మనకి డాట్ ఎంత వేస్తాము, 2.5 ఎంత వేస్తాము, 2 ఇంచులు వచ్చింది. 2 ఇంచులు ప్లస్ ఖర్చులు తీసేస్తే 3 ఇంచులు. 3 ఇంచులకి సెంటర్లో మార్క్ వేయండి. సెంటర్లోని ఒక మార్క్ వేసుకొని దీనికి అటువైపు ఇటువైపు చిన్న షేప్ తీయాలి. ఇంకా మరి దీనికి సెంటర్లో డాట్ రాదు. ఈ రౌండింగ్ ఇలా కట్ చేసేసుకొని సెంటర్లో డాట్ మనం ఎంతైతే పడతామో ఆ పీస్ తీసేయాలి. తీసేసి దీనికి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా కట్ చేసేసి సేమ్ పాత స్టైల్లోనే ఈ పీస్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి. డాట్ పెట్టేసుకోండి. షేప్ పట్టి లేసాడు. ఇది సింగిల్ కటోరీ, ఇది డబుల్ కటోరీ. ఈ విధంగా కటోరీ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.